శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. నేను మీ వడ్రే వాదినారంటారు యాది అస్వరజీ. ఇప్పుడు మనం సెప్టెంబర్ 1 తారీఖు నుంచి 30వ తారీఖు వరకు కూడా 12 రాసుల వాళ్ళకి ఈ సెప్టెంబర్ నెలలో ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే 7075389589 కాల్ చేస్తే నేనే స్వయంగా లిఫ్ట్ చేసి మీతో మాట్లాడతా. కర్కాటక రాశి వాళ్ళకి సెప్టెంబర్ నెలలో చాలా బాగుంటుంది. ఈ రాశి వాళ్ళకి ద్వితీయ భావంలోనే రవి బుధులు ఉండడం వల్ల బుధాదిత్య యోగం ఏర్పడుతుంది. అంటే 5వ తారీఖు నుంచి బుధుడు వచ్చేస్తున్నాడు. మీ అంటే ఎట్లా అంటే సింహరాశిలోకి వస్తున్నాడు. రవి బుధుల వలన బుధాదిత్య యోగం కాకపోయినా ఫైనాన్షియల్ మ్యాటర్లో అంటే ఫైనాన్షియల్ స్టేటస్ బాగుంటుందండి. బుధాదిత్య యోగం ఉండడము, శని దృష్టి బుధుడికి రవిగా ఉండడం వల్ల, ముఖ్యంగా శని దృష్టి బుధుడిగా ఉండడం వల్ల రచయితలుగా బాగా పేరు తెచ్చుకుంటారు, ధనాన్ని సంపాదిస్తారు, కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు. ముఖ్యంగా గాయకులకి చాలా మంచి రోజులండి. బహుశా మీరు విదేశాలకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది, పాటలు పాడడానికి, అక్కడ ప్రోగ్రామ్స్ ఇవ్వడానికి కూడా అవకాశాలు కర్కాటక రాశి వాళ్ళకి చాలా మెండుగా ఉన్నాయి. రవిబుధుల వల్లనే ముఖ వర్చస్సు బాగుండము, కంఠధ్వని బ్రహ్మాండంగా ఉండము, మీరు మాట్లాడే మాటలు మంచి పేరు బాగా ఉండడము, ఇవన్నీ చాలా బాగుంటాయండి. ముఖ్యంగా మీ రాశి వాళ్ళకి 3వ భావంలో రవితో కలిసిన బుధుడు, అంటే రవి ఏమో మీకు 17వ తారీఖు వస్తుంటాడు కన్యారాశిలోకి, బుధుడు 24వ తారీఖు వస్తాడు. ఎగ్జాల్టేషన్ ఉంటాడు రవి బుధుడు, బుధాదిత్య యోగం. కానీ ఇక్కడ మీకు బుధాదిత్య యోగం వర్తించదు. కేతువు కూడా అక్కడే ఉన్నాడు. ఇక్కడ ఏమవుతుందంటే 3వ భావంలో రవి ఉన్నాడంటే ఫైనాన్షియల్ స్టేటస్ ఇచ్చేవాడు. 3వ భావంలో అంటే ప్రయాణాలు చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ధైర్యంగా ఉంటారు, ప్రతి పని ధైర్యంగా చేస్తుంటారు. మీ ఆలోచనని కార్యరూపం దారుస్తారండి. అంటే మంచి మంచి ఆలోచనలు వస్తాయి. మీ తోబుట్టులు చాలా బాగుంటారు. మీకు పట్టుదల ఎక్కువ ఉంటుంది, సాధించాలనే తపన పట్టుదల ఎక్కువ. మీకు భరోసా ఇస్తూ ఉంటారు జనాలకి, మిగతా మీ వాళ్ళందరూ కూడా చాలా బాగుంటుందండి. 3వ భావం ఎక్కడ చెడిపోలేదు. 4th హౌస్ లార్డ్ 4th భావంలో ఉన్నాడు. శుక్రుడు మంచివాడు కాదు కదా, కేంద్రాధిపత్యం వచ్చినటువంటి పాపి మ్యాలిఫిక్ అవుతాడు, మంచివాడు కాదు. మీ తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తుంది, కొద్దిగా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. కాకపోతే ఏమవుతుందంటే మీకు మంచి మంచి బట్టలు కొనుక్కోవడము, వస్త్రాలంటే బట్టలని, అలాగే బంగారం కొనుక్కోవడము, ఇవన్నీ ఉంటాయండి. ప్రయాణాలు చేస్తారు, చదువులో కూడా బాగా రాణించడానికి అవకాశం ఉంది. గురు దృష్టి పంచమ స్థానానికి ఉండడం వల్ల ఎంత అదృష్టం అండి. అంటే స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి, స్పెక్యులేషన్లో ఉన్న వాళ్ళకి. అలాగే పుత్ర సంతాన జననం కలగడానికి అవకాశం ఉంది. జననం అంటే పుడతారు. అంతేకాకుండా సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి, టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే సినిమా పరిశ్రమలో ఉన్న వాళ్ళకి కూడా మంచి కాలము. ముఖ్యంగా సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి చాలా మంచి అద్భుతమైన కాలం అండి. మరి పాటలు రాయడం, కథలు రాయడం చేస్తుంటారు కదా, వాళ్ళకి చాలా అద్భుతము. ముఖ్యంగా మీరు స్పోర్ట్స్లో రాణించడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏదేమైనా 7వ స్థానానికి గురుదృష్టి చాలా బాగుంది. అంటే గురుదృష్టి 7వ స్థానానికి బాగుందంటే మీ భార్యాభర్తల యొక్క అనురాగం ఇంతకుముందు అనురాగం ఉండేది కాదు, ఇప్పుడు అనురాగం పెరుగుతుంది. ఒకళ్ళ పట్ల ఒకళ్ళ అనురాగం పెరగడం కాకుండా అదృష్టం కూడా తోడవుతుంటాయి. అంతేకాకుండా మీ బిజినెస్ పార్ట్నర్స్ ఉంటారు కదా, మీ బిజినెస్ పార్ట్నర్స్ విషయంలో చాలా సఖ్యత, అనురాగం మీకు బాగా ఉంటుంది. అంతేకాకుండానండి మీరు 8వ స్థానంలో శని ఉన్నాడు. 8వ స్థానంలో శని మంచివాడు కాదు. ఎందుకంటే గోచారరీత్యా 8వ స్థానం శని రెట్రోగ్రేషన్లో ఉండడం వల్ల విపరీతమైన దోషాన్ని ఇస్తూ ఉంటాడు, ఇబ్బంది పెడుతూ ఉంటాడు. పిప్పలనాథుడి యొక్క స్తోత్రం చదవకుండా మీకు యూట్యూబ్లో కూడా దొరుకుతుంది, లేదా మీకు ఆంజనేయ స్వామి పూజ చేసుకున్నా మీకు చెప్పేంత మీకు తెలుసు. మీకు ఇటువంటి శని దోషాలు పోవడానికి మీకు మీరు ఆంజనేయ స్వామిని స్మరించండి, వెంకటేశ్వర దర్శనం చేసుకోండి. ఏదైనా భాగ్యస్థానంలో రాహుతో కలిసిన చంద్రుడు 18 అంటే యాక్చువల్గా 18, 19 తారీఖుల్లో మీరు విదేశీ పర్యటన చేయబోతున్నారండి. ఫ్లైట్లు ఎక్కబోతున్నారండల్లో సందేహం లేదు, ఫ్లైట్స్ ఎక్కుతారు. మీకు ఉన్నతమైన విద్య రీత్యా మీరు విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంది. సముద్రం మీద ప్రయాణాలు చేయడానికే ఎక్కువ అవకాశాలు మీకు సూచిస్తున్నాయి, డౌట్ లేదు. అంతేకాకుండా మీరు చేస్తున్న బిజినెస్లు బాగుంటాయి. ఉన్నతమైన విద్య రీత్యా విదేశాలు వెళ్ళడానికి ఎక్కువ అవకాశం ఉన్నాయి. ముఖ్యంగా ఎంఎస్ చేయడం కోసము, డాక్టర్స్ కూడా హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం వెళ్తారు సరే, డాక్టర్స్ వాళ్ళకి చాలా బాగుంటుందండి. ముఖ్యంగా తీర్థయాత్రలు చేస్తారు, గురువుగారిని పీఠాధిపతిని కలుస్తారు. కానీ మీకు శని దృష్టి దశమస్థానంగా ఉండడం వలన, దశమాధిపతి కూడా వ్యయభావం ఉండడం వలన ఉద్యోగ భద్రత తక్కువ, ఉద్యోగంలో ప్రాబ్లమ్స్ రావడానికి ఎక్కువ. కాబట్టి మీ పై బాసులు కానీ, లేకపోతే మీ దగ్గరకు వచ్చిన ఉద్యోగం రాకపోవడం కానీ మీకు జరుగుతుంటాయి. మీరు కష్టపడండి, నిజాయితీగా ఉండండి, ధర్మబద్ధంగా నిజాయితీగా ఉంటే ఖచ్చితంగా మీ ఉద్యోగం నిలబడుతుంది, అంత డౌటే లేదు. కాకపోతే ఏంటంటే
ఈ నెల మొత్తం కూడా కుజుడు మీకు 12వ భావంలో ఉండడం అంత మంచిది కాదు. అంతేకాకుండా 10th హౌస్ను కూడా శని చూస్తున్నాడు. అంత అద్భుతమైన ఫలితాలు ఇవ్వడు. కాకపోతే ఏమవుతుందంటే గురుడితో కలిసి చంద్రుడు ఉన్నాడు 11వ భావంలో. వ్యాపార అభివృద్ధి చాలా బాగుంటుందండి. మీరు ఏ వ్యాపారం చేసినా సరే, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి, బ్యాంకింగ్ రంగంలోనూ, అంతేకాకుండా ఎడ్యుకేషన్ సంస్థలు పనిచేస్తారు సరే వాళ్ళకి మంచి అవకాశాలు ఉన్నాయి. మంచి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. గురుచంద్రుడు లాభస్థానంలో ఉండడం వల్ల 23, 24 తారీఖుల్లో మీ రాష్ట్రాధిపతి లాభంలో ఉండడం గొప్ప అదృష్టం. గజకేశ్వర యోగంలో ఉన్నాడు కదా, అద్భుతం. అంటే మీరు చేస్తున్న వ్యాపారాలు ఏదైనా సరే చాలా బాగుంటుంది. డబ్బు లేదు అనే పరిస్థితికి రారు. కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ అంటాం కదా, బాగుంటుంది మీకు. మీ అక్కయ్య గారికి, అన్నయ్య గారికి చాలా బాగుంటుంది. మీరు విదేశీ పర్యటనలు చేస్తారు, సన్మానాలు జరుగుతూ ఉంటాయి. కుజచంద్రుడు చంద్రమంగళ యోగం ఉంది కదా మీకు 12వ భావంలో, అదృష్టం. అంటే 25, 26 తారీఖులు 25th and 26th చంద్రుడితో కలిసిన కుజుడు చంద్రమంగళ యోగం. ఇది ఒక అద్భుతమైన యోగం ఉండే. అంటే ఏంటి, సన్మానాలు జరగడము, మంచి వాటికి ఖర్చు పెట్టడము డబ్బులు, అంతేకాకుండా గుళ్ళకి గోపురాలకి తిరగడము, వాటికి ఖర్చు చేయడము, సన్మానాలు జరగడము, విదేశాల్లో మీకు గౌరవ మర్యాదలు దక్కడము చాలా బాగుందండి. ముఖ్యంగా మీకు భాగ్యస్థానంలో చంద్రరాహులు, లాభస్థానంలో గురు చంద్రులు చాలా చాలా బాగున్నారు. ఈ భాగ్యస్థానము, లాభస్థానం వలన మీరు ఏ బిజినెస్ చేస్తున్నా, ఎందులో ఉన్నా సరే ఆ బిజినెస్, ఆ వ్యాపారము ఉన్నతంగా రాణిస్తుంది. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు సుబ్రహ్మణ్యుడు ఉంటాయి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వల్ల అనేకమైనటువంటి శుభ ఫలితాలు మీకు వస్తాయి. ఈ సెప్టెంబర్ నెలలో మనకి వినాయక చవితి వస్తుంది 7వ తారీఖుని. కొన్ని కంట్రీస్లో, అమెరికా వంటి దేశాల్లో 6వ తారీఖున వస్తుంది. ఇండియాలో 7వ తారీఖుని శనివారం నాడు చేసుకుంటాము. వినాయకుడిని పూజించడము, ఆరాధించడము, అలాగే సమంతకమణి కథ చదివిన తర్వాత అక్షంతలు కూడా తల మీద వేసుకోవడం వలన ఆ రోజుని మీకు తెలిసిందే ఉందండి, చంద్రుని చూడడం వలన వచ్చే దోషము, నీలాపనిందలు అన్నీ తొలగిపోతాయి అని శ్రీకృష్ణ భగవానుడే మనకి ఈ కథలో కూడా చెప్పారు ఆయన. సో మనం తప్పకుండా చేద్దాము, వినాయకుడిని ఆరాధన చేసుకుందాము. అలాగే 9వ తారీఖుని స్కంద షష్ఠి, సూర్య షష్ఠి అని వస్తుందండి. అంటే సూర్య షష్ఠి అంటే సూర్య భగవానుడికి ఇష్టమైన రోజు ఆ రోజు. అంతేకాకుండా సుబ్రహ్మణ్య స్వామి, వీరిద్దరిని పూజించడం వలన చాలా మంచి ఫలితాలు ఉంటాయి. అన్ని రాసుల వాళ్ళు కూడా ఈ పూజించాలి. ముఖ్యంగా సూర్య భగవాన్ ఆరాధన చాలా చాలా మంచిదండి. అది అద్భుతమైన ఫలితాలు మనకి తప్పకుండా ఉంటాయన్నమాట. సూర్య భగవాన్ని ఆరాధించడము, ఆ రోజు మనకి సూర్య భగవానుడికి ఆదిత్య వ్రతం చేయడం వల్ల కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఆదిత్య వ్రతం, సూర్య భగవానుడు నమస్కార పీరియడ్ కదండి ఆయన. నమస్కారం చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అంతేకాకుండా చక్కటి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదించేవాడు సూర్య భగవానుడు మాత్రమే అంటే సూర్య భగవానుడు ఇస్తాడండి. అంతేకాకుండా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వల్ల ఈ రోజు కూడా అంటే సుబ్రహ్మణ్య స్వామిని అలాగే సేమ్ సూర్య భగవాన్ ఆరాధన చేయడం వల్ల చాలా మంచిది. ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఏంటంటే ఆయనని ఆరాధించడం వల్ల, అంటే కళ్యాణం చేయించడం కానీ, లేకపోతే సుబ్రహ్మణ్య స్వామికి పూజలు చేయించడం కానీ, పుట్టలో పాలు పోయడం కానీ, ఇవన్నీ ఉంటాయి కదా. అలా చేయడం వల్ల పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి అవ్వడము, సంతాన భాగ్యం కలగడము, భార్యాభర్తల యొక్క అనురాగం పెరగడం మీకు తెలియదే ఉందండి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తే ఎంతో అద్భుతమైన ఫలితాలు ఉంటాయని ఒకే రోజు రావడం సూర్య భగవానుడిది, అలాగే మన సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి రావడం చాలా అద్భుతం అండి. ఈరోజు వీలుంటే ఉపవాసం ఉండండి. ఉపవాసం అంటే పొద్దున టిఫిన్ చేయొచ్చు, భోజనం చేయొచ్చు, రాత్రికి మాత్రం భోజనం చేయకుండా పిండి పులిహారం ఏదో చేసి తింటే చాలా మంచి ఫలితాలు వస్తాయి. వినాయకుడి ఆరాధన చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. సూర్య షష్ఠి, స్కంద షష్ఠి అద్భుతమైన ఫలితాలు. అలాగే ఈ నెల 18వ తారీఖున అంటే మహాలయ పక్షాలు వస్తున్నాయి. మహాలయ పక్షాలు చాలా పవర్ఫుల్ కదా. అంటే పితృదేవతల్ని మనకి చాలా సంతృప్తి పరిచే రోజు అనమాట. మనం అంటే అందరూ కాదండి, తల్లిదండ్రులు లేని వాళ్ళు చేస్తారు ఇదంతా కూడా. పిండ ప్రదానం చేయడము, అలాగే దానాలు చేయడము. ఈ రోజు అంటే 15 రోజులు ఉంటుంది ఈ మహాలయ పక్షాలని. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే పితృదేవత సంతోషిస్తారు. ఈ సంతోషించడం వల్ల ఏమవుతుందంటే మనకి వంశం వృద్ధి అవుతుందండి. గోత్రం వృద్ధి అవ్వడము, వంశ వృద్ధి అవ్వడం ఉంటాం కదా, ఈ వృద్ధి అవుతుంటుంది. దానాలు, పండితులకి దానాలు ఇవ్వడము, బట్టలు సమర్పించడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. అందుకని చూడండి, ఈ నెల మొత్తం కూడా మన పెద్దల్ని ఆరాధించాలని చెప్పి నెల మొత్తం కూడా పెట్టారు. అందుకని పెళ్ళిళ్ళు అవి చెయ్యం కదా, కార్యక్రమాలు, శుభకార్యాలు చెయ్యం నెల మొత్తం కూడా. కాబట్టి మనం ఈ మహాలయ పక్షాల్లో పితృదేవతలను పూజించి తర్పణాలు, దానాలు, పిండ ప్రదానాలు ఉంటాయి కదా. తల్లిదండ్రులు లేనివాడు నేను చెప్పేది, ఎవరో ఒకరు ఉన్న వాళ్ళకి చేస్తే మంచిది. మరీ ముఖ్యంగా అంటే వినాయకుడిని, సుబ్రహ్మణ్య స్వామిని, సూర్య భగవాన్ని ఆరాధన చేయడం వల్ల ఈ 12 రాశి వాళ్ళకి ఎవరైనా చేయొచ్చండి. చేయడం వల్ల అద్భుతం ఫలితాలు, మంచి ఫలితాలు, శుభ ఫలితాలు వస్తాయి.
చక్కటి ఆరోగ్యవంతంగాను ఐశ్వర్యవంతంగాను ఎటువంటి కోర్టు కేసులు కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా మనశ్శాంతిగా ఆనందోత్సవాలతో ఆనందంగా ఉండేట్టుగా మీరు ఉండాలని ఆ సూర్య భగవాన్ని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.